రాజధాని ప్రాంతం దొండపాడు నేటివ్ దొండపాడు. ఓకే, అయితే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉంటారు కాబట్టి గత 3 రోజుల నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అమరావతి మునిగిపోయింది, ఇది కలల రాజధాని కాదు అలల రాజధాని అంటూ ఒక కథనాలు అయితే కనుక వాళ్ళు ప్రసారం చేస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? దీనికి మొదటి నుంచి చూడాలి అని చెప్పేసానంటే 2019 నుంచి చూసుకుంటూ వద్దాం. 2019 నుంచి రాజధానిని ముంచడం కోసం వాళ్ళు శతవిధాలా ప్రయత్నించారు. ఆఖరికి దానికోసం ప్రకాశం బ్యారేజీని పగలగొట్టడానికే ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడే వేసవిత్తు నీళ్ళు అనేది కూడా రాలేదు. నిన్న ఎంత పెద్ద వర్షం అనంటే మామూలు వర్షం కాదు. అటువంటి వర్షంలో హైదరాబాదు బెంగళూరు లాంటి సిటీల్లోనే ఎక్కడెక్కడ అన్నీ కొట్టుకుపోతూ ఉండయి. అటువంటి టైంలో కూడా రన్నింగ్లో ఫ్లో అవుతా కొద్ది గొప్ప వాటర్ వచ్చిందేమో, కానీ వర్షం వచ్చిన తర్వాత గంట సేపట్లో మొత్తం క్లీన్ అయిపోయి కూర్చొని ఉంది. అటువంటి రాజధాని మునిగింది అని వాళ్ళు ఎప్పుడో పాత ఫోటోలు పెట్టి మేము మునిగింది అని చెప్పేసి అంటే వాళ్ళ ఇదికి విఘ్నతకి వాళ్ళనే వదిలేసేయాలి. బెంగళూరు యలహంక ప్యాలెస్ కానీ హైదరాబాదు వాళ్ళ దాంట్లో కానీ లోటస్ పాండ్ కానీ దాని చుట్టూతో ఎంతసేపు నీళ్ళు ఉన్నాయి, తాడేపల్లిలో ఉన్న జగన్ బిల్డింగ్ చుట్టూతో ఎంతసేపు నీళ్ళు ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళ బిల్డింగులే 3 చోట్ల ఉన్న వాళ్ళ బిల్డింగుల చుట్టూతానే వాళ్ళని కంపేర్ చేసుకొని చూసుకోమని చెప్పి వాళ్ళకే చెబుతున్నాం మేము. అది అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే అనగా రాజధాని ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే ప్రధానంగా చెబుతున్నారో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, అలాగే చూస్తే కనుక నీరుకొండ ప్రాంతం కానీ, ఇంకా పక్కన చూస్తే కనుక ఐకానిక్ టవర్లు కానీ, హైకోర్టు జడ్జీల నివాస భవనాలు కానీ ఇవన్నీ మునిగిపోయినాయి పూర్తిగా అనే మాట అయితే వాళ్ళు చెప్తున్నారు కదా. అసలు ఆ ఫోటోలు తీసిన వాళ్ళకి కానీ, ఫోటోలు తీసిన తర్వాత పేపర్లో వేసే వాళ్ళకి కానీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, తీసిన టైం పెట్టండి, ఫోటోలు తీసిన టైం పెట్టండి, టైము డేటు పెట్టండి. టైము డేటు పెట్టి అదే టైంలో కనుక వాళ్ళని నిరూపించగలిగితే, ఆ టైంలో అమరావతిలో అంత నీరు ఉంది అని చెప్పి కనుక వాళ్ళు నిరూపించగలిగితే అమరావతిలో ఉన్న నా ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడి ఉండ లేదు, అంత నీరు లేదు అని చెప్పేసారంటే వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్కి వస్తారేమో రమ్మని చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నారండి. అమరావతిలో మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి, గత 6 ఏళ్ల బట్టి మేము జరుగుతుంది చూస్తున్నాం కాబట్టి, 6 ఏళ్ళు కాదు, అమరావతి బిగినై 11 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు 5 ఏళ్ళు డెవలప్మెంట్ అయింది. తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు ఎట్లా ముంచాలో ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అప్పుడే వాళ్ళకి ముంచడం చేతకాల, ఇంకా ఇప్పుడే ముంచుతారు మనలో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఐకానిక్ టవర్లు అనేది కొన్ని చోట్ల కానొస్తున్నాయి కదా నీళ్లు, మరి వాటిని ఎలా చూడాలంటారు? 7 నెలల నుంచి తోడుతానే ఉండరు, వస్తానే ఉండే నీళ్లు. ఇదేం ఇలా అయితే కనుక 3 ఏళ్లలో ఏం పూర్తి అవుతాయి ఐకానిక్ టవర్లు అంటున్నారు కదా. ఇప్పుడు 22 సెంటీమీటర్ల వర్షం అనేది నమోదైంది. 3 రోజులు కంటిన్యూ వాన కురుస్తూ ఉంది. అంత వాన కురిసేటప్పుడు ఎక్కడెక్కడైనా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అయ్యే టైంలో మనం తీసుకోవడం కాదు, ఫ్లో అయినాక 1 గంటకో 2 గంటలకో మనం చూసుకోవాలి. ఫ్లో అయ్యేటప్పుడు పైన అంగుళం ఫ్లో అవుతుందా, 2 అంగుళాలు ఫ్లో అవుతుందా, లేకపోతే వర్కులు క్యాపిటల్ సిటీలో వర్కులు చేయటం కోసం అని చెప్పి అక్కడక్కడ గోతులతో ఉండరు, పునాదుల కోసం గోతులతో ఉండరు. అక్కడ 3 అడుగులతో మునగొచ్చు, నీళ్లు ఉండొచ్చు, పునాదుల్లో 6 అడుగులు నీళ్ళు ఉండొచ్చు. అది మన ఇంట్లో పునాదులు తిస్తే, మన ఇంట్లో పునాదుల్లో నీళ్ళు నిండితే 6 అడుగులు నీళ్ళు ఉండట్లేదా? అది ప్రత్యేకంగా అమరావతినే టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటారు? అసలుకి ఈ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం అమరావతిని టార్గెట్ చేయడానికి ఎలా, ఎందుకంటారు కారణం? అసూయ, విద్వేషం, అమరావతిని నాశనం చేయాలనేది అమరావతి వాళ్ళ మీద పగ. అంతకు తప్పితే వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు. వాళ్ళు ఎంత వేసుకున్నా కానీ కూడా మేము అందుకే పట్టించుకోవడం కూడా మానేసాం. వాళ్ళ పేపర్ చూసి వాళ్ళ పేపర్ చదువుకున్న వాళ్ళే నవ్వుకుంటున్నారు జనాలు. చివరికి నమ్మకం లేకుండా పేపర్లు చదివేవాళ్ళు కూడా లేకుండా పోతున్నారు. ఒకడు అలా ఉండా కానీ కూడా ఇది నిజం కాదు అని చెప్పేసి వాళ్ళకే తెలుస్తుంది. ఇక దాని గురించి మేము కామెంట్ చేయటం కంటే వాళ్ళ ఎగ్రతకు వాళ్ళకే వదిలేసేస్తున్నాం మేము. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు కూడా. ఇప్పుడు వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియా ఇలాంటి దుర్మార్గమైన వార్తలు రాస్తున్నా కంట్రోల్ చేయలేకపోవడానికి గల ప్రధాన కారణం ఎందుకని అంటారు? ఈ కారణాలు ఎందుకు వస్తున్నాయి అంటారు? చెబుతాము. వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళ చేయలేని తనాన్ని మేము చేయలేదు కాబట్టి ఎదుటోళ్ళు కూడా చేయలేదు అని చెప్పేసి చూపించుకోవటమే తప్ప. ఉదాహరణకు ఒక చిన్న మాట చెబుతా.
లాంగ్ వాగు ఉంది. లాంగ్ వాగు ఎప్పుడో 2017, 2018లో శాంక్షన్ అయ్యి వచ్చింది. అందులోకి గవర్నమెంట్ మారింది. 2019 నుంచి 2024 మధ్య వరకు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. నిన్న మళ్ళీ లాంగ్ వాగ్ వేయలేదు, లాంగ్ వాగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయలేదని చెప్పి కామెంట్ చేస్తున్నారు. దానికి యాక్చువల్గా నిజంగా తప్పేవరిది? మరి గత 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? ఫ్లైఓవర్ వేయకుండా. మరి ఇప్పుడు వాళ్ళే వేయలేదని చెబుతున్నారు. అంటే వాళ్ళే చూపించుకుంటున్నట్టేగా. అట్లానే ఉంటాయి వాళ్ళ పనులన్నీ. వాళ్ళే చేసుకోలేకుండా, వాళ్ళకి ఇది లేకుండా, తట్టమట్టి పోయకుండా, రోడ్డు గుంటలో పొడవకుండా, అక్కడ చెరువులు వాగులు గురించి పట్టించుకోకుండా, తూటాకుతో ఇవన్నీ చేయకుండా వాగులు వంకలన్నీ బొర్లేటట్టుగా ఉండి ఒక అమరావతి కాదు రాష్ట్రం మొత్తం మీద ఆ విధంగా తయారు చేసిపోయి ఇవాళ ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆ విధంగా మాట్లాడటం తప్ప అంతకు మించి దాని గురించి మనం ఎక్కువగా కామెంట్ చేయటం కూడా, వాళ్ళ గురించి వాళ్ళ విఘ్నత వాళ్ళు వదిలేయటం తప్ప కామెంట్ చేయటం కూడా అనవసరం అనిపిస్తుంది నాకు. దీనికి సంబంధించి రాజధాని ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులు కూడా ఎందుకని స్పందించలేకపోతున్నారు? మరి ఆ ప్రాంతాన్ని డీఫేమ్ ఎందుకు చేస్తున్నారని చెప్పి అడగలేకపోతున్నారు అనుకోవచ్చు అంట. వాళ్ళు ఏమని అడగలుగుతారు? వాళ్ళ గవర్నమెంట్లో డెవలప్మెంట్ లేదు, అడవి అయిపోయింది. ఇప్పుడు అడగాలంటే డెవలప్ జరుగుతుంది. ఎవరిని అడగాలి? పోయి వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకుడిని అడగలేరు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి మనం అడగలేరు. వాళ్ళకి తెలియట్లేదా? వాళ్ళు మాట్లాడలేకనే కుక్కిన పీనుల్లాగా ఇంట్లో పడి ఉంటున్నారు. అదే జరుగుతుంది. పడి ఉంటున్నారన్నారు. మరి ఎందుకంటారు ఇంకా అమరావతి మీద కక్ష పెంచుకోవడానికి గల కారణం ఏంటి? వైసీపీ నాయకులు కానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ. ఇది మా పార్టీ ఇంకా ఉంది, మా పార్టీ ఇంకా బతికే ఉంది అని సచ్చిన పార్టీని బతికించుకోవడం కోసం కొంతమంది సోషల్ మీడియా వాళ్ళని కొని వాళ్ళ ద్వారా దుష్ప్రచారం చేయటం తప్ప వాళ్ళ పార్టీ పని ఎప్పుడో అయిపోయింది. ఆ పార్టీ పని అయిపోయిన పార్టీని మా వాళ్ళు ఇంకా ఉన్నారు, మేము ఇంకా లైన్లో ఉంటాము అని చెప్పుకోవడానికే ఈ విధమైన దుష్ప్రచారం తప్ప వేరే విధంగా అయితే ఏమీ లేదు. మీరు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు, అవసరం అయితే నేను అక్కడ ఉన్న ఫ్లాట్లు ఇచ్చేస్తానని. మరి మీరు ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, మరి అవతల నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందని ఆలోచిస్తున్నారా? మరి మీరు సిద్ధంగానే ఉన్నాం. మేము రెస్పాన్స్ రావాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూసారా, సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని. అందుకనే ఓపెన్ ఛాలెంజ్ చేసి సిద్ధంగా ఉన్నాం. ఎవరిని అది ఇక మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళకి చెప్పాలి. అంతేగాని అది మేము వస్తారంటే రమ్మని మేము కోరుకుంటున్నాం. అవకాశమే లేదు. ఎందుకంటే అది వాళ్ళు చేసింది తప్పు, అది కనపడుతుంది. వస్తే వాళ్ళ తప్పులు వాళ్ళు బయటపడతాయి. ఇప్పుడు కాదు, పోయిన వాళ్ళ గవర్నమెంట్లో ఉండగానే మా రాజధాని రైతులు చాలా ఛాలెంజ్ చేసినారు, ఈటానికి సిద్ధపడ్డారు. పోయి స్టేజీలు వేసుకొని కూర్చున్నారు. ఎవరో వస్తే రమ్మని చెప్పి కూర్చొద్దామని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. రమ్మనండి, ఇప్పుడైనా ఎవరైనా డే టు టైం ఇస్తే మాత్రం వాళ్ళు చెప్పిన ప్లేస్లో రాజధాని 29 ఊళ్ళ మధ్యలో ఎక్కడైనా సరే వాళ్ళు చెప్పిన ప్లేస్లో నేను కూర్చోడానికి సిద్ధంగా ఉండా.